కూటమి నాయకులు మూగజీవాలకు వరిగడ్డి సమకూర్చే కార్యక్రమం చేపట్టాలని అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం మోబుదేవి మండలం బొబ్బర్లంకలో ఘంటసాల మండలం టీడీపీ ఆధ్వర్యంలో బొబ్బర్లంక పాడి రైతులకు 2.5 ఎకరాల వరిగడ్డి పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మూగజీవాల గురించి ఆలోచించి ఘంటసాల మండల టీడీపీ నాయకులు ఆదర్శంగా నిలిచారన్నారు. నియోజకవర్గంలో వరద ముంపునకు గురైన గ్రామాలలో పశుపోషకుల గురించి నియోజకవర్గంలోని మిగిలిన గ్రామాల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆలోచించి వరిగడ్డి సేకరించి వరద ప్రభావిత గ్రామాలలోని బొబ్బర్లంక, కేకొత్పాలెం, దక్షిణ చిరువల్లంక, ఎడ్లంక, అమదాలంకలోని పులిగెడ్డ ప్రాంతాల్లోని రైతులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన కోరారు. మరి మూగజీవులకు కూడా గడ్డి అనేది లేకుండా పోయింది. మరి స్థానిక శాసనసభ్యుల వారి దృష్టికి రాగా ఆయన ఫోన్ చేస్తే మరి ఘంటసాల మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఒక 2 ట్రాక్టర్లో 2 ఎకరాలన్నరలో గడ్డి ఈరోజు ఇవ్వటం జరిగింది. మరి ఇంకా ఇక్కడ వీళ్ళని అడగ్గా ఇంకో 4 ట్రాక్టర్లు అయితే మళ్ళీ వచ్చేదాకా సరిపోతుంది, ఏమన్నా ఆ పంటలు వచ్చేదాకా సరిపోతుందని అనటం జరిగింది. దాన్ని కూడా మరి ఎమ్మెల్యే గారి ఆలోచన ప్రకారం దాన్ని కూడా బాగు చేసి మళ్ళీ త్వరలో ఏర్పాటు చేయడానికి ఇంకో 2 ట్రాక్టర్ల ఘంటసాల మండలం నుంచి మేము ప్రయత్నం చేస్తాం. అలాగే మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న సీఎం చంద్రబాబు గారు మంచి ప్యాకేజీలు రైతులకి అలాగే టౌన్లో ఇంటికి కూడా అన్నిటికీ ప్రకటించడం జరిగింది. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మరి వెన్నుదంట్లుగా ఉండి ప్రజలకి అహర్నిశలు అహోరాత్రులు కష్టపడి ఈ అపార నష్టం జరిగిన దానికి మరి చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ మరి మన అవనిగడ్డ నియోజకవర్గంలో ఆ రోజు బుద్ధప్రసాద్ గారు లేకపోయినా మన యువ నాయకుడు రాజాబాబు రేత్రి పగలు కూడా మరి తిరిగి అందరికీ అందుబాటులో ఉండి కట్టలో పటిష్టంగా ఉండటం కోసం తిరిగి ఎంబటే మరి ఆయన అమెరికా ప్రయాణం 10 రోజులది 4 రోజుల్లోనే ముగించుకుని ఎమ్మెల్యే గారు కూడా అర్జెంటుగా వచ్చేసి మరి ప్రజలకి అందుబాటులో ఉండి ఏం కావాలో నష్టపోయిన వాళ్ళకి రణదండగా ఉన్నందుకు ఆయనకి కూడా అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 2-3 మండలాలు బాగా నష్టపోయినా అందరం కూడా దానికి సహాయ సహకారాలు మా వంతు కృషి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ అకాలమైన వర్షాలు, అధిక వర్షాలు, ఈ వరదలు బీభత్సం సృష్టించడం, మరి వరద కూడా ఎప్పుడు చరిత్రలో లేనంత వరద మరి లంక గ్రామాలను ముంచెత్తడం, చాలా నష్టం జరగటం, మరి మూగజీవాలు కూడా తినడానికి కనీసం ఎండుగడ్డి, పచ్చగడ్డి లేని పరిస్థితి, రైతులకు మెట్టపేర్లకి లక్షలు మరి పెట్టుబడులు పెట్టి మరి వాళ్ళ రైతులు అనాథల్లాగా చూసే పరిస్థితి ఏదైతే ఆంధ్రదేశంలో జరగకూడదో అదే జరిగింది. ఇవాళ మరి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మరి మిగతా వాళ్ళందరి మీద ఉంది. కాబట్టి ముఖ్యంగా మన ప్రజాప్రతినిధుల వారు బుద్ధప్రసాద్ గారు, వారి తనయుడు మరి 15 రోజుల నుంచి కూడా తమ శక్తి కొద్దీ అందరినీ కూడా మరి ఈ మిగతా సేవా సంస్థలని అందరినీ కూడా మొబిలైజ్ చేసి ఎంతో కొంత శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు రైతులను ఆదుకుంటానికి. అలాగే మా వంతుగా కూడా ఈ మూగజీవాలకి మరి ముఖ్యంగా మనకి ఎట్లా ఉందో మూగజీవాలకు కూడా కనీసం తినడానికి గడ్డి లేని పరిస్థితుల్లో మేము కూడా మా శక్తి కొద్దీ సాయం చేస్తామని, ఈ విపత్తు నుంచి ఎంతో కొంత ఉడతా వ్యక్తిగా మా సాయం వరకు చేస్తామని మీ అందరికీ మా హామీ ఇస్తూ మరి ఈ పరిస్థితుల్లో బుద్ధప్రసాద్ గారు మనందరికి కూడా అందుబాటులో ఉండి ఎక్కడా లేని అంత తిరుగుతా మరి బుద్ధప్రసాద్ గారు కానీ మరి తనయుడు కానీ తిరుగుతా ప్రజలకు ధైర్యం చెప్తూ మరి ఈ రకంగా ఎంతో కొంత వెసులుబాటు కలుస్తూ ప్రజలకు తిరుగుతున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విలేకరులు మీకేమన్నా దయచేసి మాకేమన్నా సహకరిస్తే మాకు మేమేదైనా పైకి వెళ్ళే అవకాశం కలిగిస్తే మేము చేయగలుగుతాం. అంతకన్నా మా వల్ల ఏం కాదు. ఇప్పటికే 50 లక్షల రూపాయలు తినేసాడు. ఇక్కడ 50 లక్షలు ప్రజల సొమ్ము తోసేసాడు. తోసేసిన తర్వాత ఇంకెక్కడ తెచ్చి పెడతాము? ఈ పై వాళ్ళేమో వాళ్ళకి అన్నదండలు పుష్కలంగా ఉన్నాయి. మేము మాట్లాడటానికి అర్హత మాకు చాలలే. మేము వ్యవసాయం చేసుకుని జీవనం చేసే పల్లెటూరు గ్రామస్తులం. మేము చాలా
టౌన్లోకి వెళితే ఎవరితో ఏం మాట్లాడాలనేటువంటి విషయం కూడా తెలియనటువంటి వాళ్ళం మేము. ఫలానా విషయం మాట్లాడాలి, లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉండటం అనేటువంటి విషయాలు కూడా మాకు తెలియనటువంటి సమస్య. కనుక కామందుల వారు మాకేమన్నా సహకరిస్తే మేము కూడా మీ వెనకాలే వస్తాం. మా వెనకాల మీరుండి మీరు నడిపిస్తారంటే మాకు తగిన న్యాయం చేయగలుగుతారేమోనని మిక్కిలి ప్రార్థిస్తూ మీ యొక్క కృపకే ఎదురు చూస్తూ ఉన్నాం. అది సత్యనారాయణ తిరుమల్లి కర్ణం గారిని. ఈ చీటీల కేసు పోలీస్ స్టేషన్లో మీరు నమోదు చేసిన తర్వాత ఎస్ఐ గారు దీన్ని రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే పయ్యోళ్ళ అండదండలు ఉన్నాయి అని మా ఉద్దేశం. ఎవరికి ఉన్నాయి పయ్యోళ్ళు అంటే ఇప్పుడు మళ్ళీ గ్రామం కానీ టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ప్రతి రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి. ఎవరికి ఉన్నాయండి అండదండలు? మీకున్నాయా? ఆయనకి కాగిత శివకుమార్ అనే ఆయనకి పయ్యోళ్ళ అండదండలతో దాన్ని దేకించుకుంటూ రావటమే కాకుండా ఇది కోర్టులో వేసి కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి వీళ్ళే మాకు సలహా ఇస్తున్నారు. ఎవరు? ఎస్ఐ గారు. మనం కేసు ఇచ్చిన తర్వాత కౌంటర్ దాఖలు చేయటం ఏంటండి? చీటీలు కట్టిన తర్వాత మేము నోటీస్ తీసుకోలేదు. ఐపీ దాఖలు చేస్తే 5 దాఖలకి మనం నోటీస్ తీసుకోలేదు. అయినప్పుడు మేము పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చిన తర్వాత రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏమిటి? రిజెక్ట్ చేయడానికి మీరు పయ్యోళ్ళ అండదండలో శివకుమార్ గారికి పూర్తిగా పుష్కలంగా ఉన్నాయి. దీని మీద ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళటం మినహా సిఐ దగ్గరికి వెళ్ళినా కూడా పని అవ్వాల. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళటం తప్ప, ఐజీ గారి దగ్గర దృష్టిలో పెట్టడమే తప్ప కలెక్టర్ గారికి ఇక మా వల్ల ఏం కాకుండా ఉంది. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఏదన్నా ఇబ్బంది వస్తే చెప్పుకుంటాం, వాటికి ఇబ్బంది కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ రైతులు కానీ మూగజీవాలు కానీ ఉన్నాయి. దాని నిమిత్తమే వాటన్నిటికీ కూడా గడ్డి సమకూర్చాలనే మంచి సదుద్దేశంతో మండల పార్టీ ఘంటసాల వారు గడ్డేసి రావటం జరిగింది. ఎందుకంటే విపత్తులు వచ్చినప్పుడు అనేక స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు మేము ఉన్నాం, వాళ్ళు ఇచ్చే సహాయం మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కాదు, కానీ ముందు మోరల్ సపోర్ట్గా అనేక సంస్థలు, అనేక పార్టీలు, రాజకీయ నాయకులు, అట్లాగే రకరకాల హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ మేము ఉన్నామని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. అదే పెద్ద బలం వీళ్ళకి. ఎందుకంటే ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా మానవతా దృక్పథంతో అందరికి సేవ చేయాలనే భావంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. అట్లాగే మన స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, రాజాబాబు కానివ్వండి, అందరూ చెప్తున్నారు, అందరూ చూస్తున్నాం కూడా, వాళ్ళు ఎంత సిన్సియర్గా ఈ వరదలు వచ్చినప్పుడు, గతంలో 2009లో కూడా వరదలు వచ్చినాయి, అప్పుడు కూడా ఒక అవగాహన ఉంది దీని మీద, ఈ వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. అట్లాగే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ కరకట్టను బలోపేతం చేయటం, ఇప్పుడు వరదలు ఇంకా ఎక్కువ రావటం, ఇంకూ వాటిని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మన శాసనసభ్యులకు తెలుసు ఇవన్నీను. కాబట్టి ఈ కట్టల బలోపేతం కానీ మళ్ళీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ప్రజల్ని ఎట్టా ఆదుకోవాలి, ఏం చేయాలనేది బుద్ధప్రసాద్ గారి దగ్గర ఒక ప్రణాళిక ఉంది. తప్పనిసరిగా మరొకసారి వస్తే ఇంతకన్నా మెరుగైన పరిస్థితి ప్రజలకు కల్పించాలనే ఉద్దేశంలో ఉన్నారు. వాళ్ళు కూడా శాయశక్తిలా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మన అందరం మద్దతు ఉండి ఇంకా ఈ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ. ముంపుకు గురైన ఈ బొబ్బర్లంక గ్రామంలో పశువులు కోసం ఈ రోజున వరిగడ్డిని వారికి అందజేసిన ఘంటసాల తెలుగుదేశం పార్టీని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అధ్యక్షులు శ్రీ చౌదరి బాబు గారు, అలాగే సీనియర్ నేత శ్రీ బోస్ గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున 2 ట్రాక్టర్ల వరిగడ్డిని ఈ బొబ్బర్లంకలో అందజేయటం జరిగింది. ఎందుకంటే ఇవాళ మనం వరద బాధితులందరికీ కూడా కావాల్సిన సహాయం అంతా కూడా అందజేసాం. నేను మొట్టమొదటిగా ఈ పునరావాస కేంద్రానికి వెళ్ళినప్పుడు కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదన్నారు.
వెంటనే దుప్పట్లు పంపిణీ చేసి ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత బట్టలు పంపిణీ చేసి ఏర్పాటు చేస్తాం. తర్వాత నిత్యావసర వస్తువులు ప్రభుత్వం తరపునే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇప్పించే కార్యక్రమం చేస్తాం. అలాగే చివరికి వంట పాత్రలు ఏమని చెప్పానంటే వాళ్ళ అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా కలిసి ఆ వంట పాత్రలు కూడా వాళ్ళు అందజేసే ప్రయత్నం చేశారు. ఇంచేత ఆ రకంగా బాధితులకు మనం చేయాల్సిన సహకారం చేస్తాం. అయితే ఈ పశు సంపద గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఇవాళ ఇక్కడ ఎటువంటి వాళ్ళకి ఎండుగడ్డి కానీ పచ్చగడ్డి కానీ పశువులకు అందని పరిస్థితి ఈ గ్రామాల్లో ఉంది కనుక ఈ గ్రామాల్లో పశుగ్రాసాన్ని కూడా ప్రభుత్వం తరపున కొంత అందించినప్పటికి కూడా ఈ రోజున మాత్రం ఈ వరిగడ్డి అందించాల్సిన బాధ్యత మాత్రం ఇవాళ మనందరి మీద ఉంది. దానికి మొట్టమొదటిగా నడుం కట్టి ఈ రోజున ఘంటసాల మండల తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమం చేయటం నిజంగా స్ఫూర్తిదాయకమైన విషయం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. అంచేత నేను తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరికీ కూడా నేను మనవి చేసేది, మీరు కూడా మీ గ్రామాల్లో ఏ వరిగడ్డిని మీరు సేకరించి ఈ 5 గ్రామాల్లోనూ ఏదో ముంపుకు గురైన 5 గ్రామాల్లో కూడా ఈ పశువులకి మనం అందించే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. దానికి నాంది పలికారు వారు ఘంటసాల మండల తెలుగుదేశం పార్టీ. అలాగే నియోజకవర్గంలోని మిగతా మండలాల వారు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి మాత్రం నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇవాళ మనకి ఆపద సమయంలో ఆదుకోవటం అన్నది మన యొక్క విద్యుత్ ధర్మం. ఆ ధర్మాన్ని చాలా వరకు మనం నిర్వర్తించాం, మనుషుల వరకు నిర్వర్తించాం, కానీ పశువుల గురించి ఇంకా సంపూర్ణంగా మనం నిర్వర్తించిన పరిస్థితి లేదు. అంచేత ఈ విషయం కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంచేత మరోసారి నేను కూటమికి సంబంధించిన నాయకులందరికీ, మండల పార్టీ ప్రెసిడెంట్లకి నేను మనవి చేసేది, వాళ్ళ ఘంటసాల మండలం ఏ విధంగా అయితే ఒక ఆదర్శంగా ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారో అదేవిధంగా మిగతా మండలాల్లో నాయకులు కూడా ఈ అవకాశాన్ని ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి మాత్రం నేను కోరుతున్నాను. ఎందుకంటే మనం నియోజకవర్గంలో కేవలం 5 గ్రామాలే ఇవాళ ముంపుకు గురైన గ్రామాలు, మిగతా గ్రామాలు బాగానే ఉన్నాయి. అంచేత మిగతా బాగా ఉన్న గ్రామాల్లో ఉన్న రైతాంగం దగ్గర నుంచి ఈ వరిగడ్డిని సేకరించి ఈ గ్రామాలకు అందించే బాధ్యతని కూటమి నాయకులు తీసుకోవాలని చెప్పి నేను మరోసారి కోరుతున్నాను.